హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో ఈరోజు ఈ వీడియోలో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్న ఒమేగా 3 సప్లిమెంట్ గురించి మనం తెలుసుకుందాము. ఒమేగా 3 సప్లిమెంట్ అనే కన్నా సింపుల్గా హెర్బల్ లైఫ్ లైన్ అనొచ్చు. లైఫ్ లైన్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. సో మనకి జీవితాంతం దేంతో అయితే అవసరం ఉంటుందో దానికి సపోర్ట్ చేసే హెల్దీ సప్లిమెంట్ అనమాట ఒమేగా 3. ఓకే, మెయిన్ ఒమేగా 3 అనగానే మనకు గుర్తొచ్చేది హార్ట్. సో అలాంటి ఒమేగా 3 తీసుకోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని రికవర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఓకే, ఇంకా కమింగ్ అబౌట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది మనం వింటూనే ఉంటామండి, డైలీ వింటూనే ఉంటాం. కానీ ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, అసలు దీనివల్ల మనకి ఏం లాభం, వెయిట్ లాస్ అవ్వడానికి ఇది అవసరమా, ఎందుకులే అని అనుకొని చాలామంది అంటూ ఉంటారు కదా. బట్ అలా కాదండి, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదంటే సపోజ్ ప్రతి పూజకి, ప్రతి వ్రతానికి ఒక మంచి జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్కి కూడా ప్రతి ఒక్కటి ఒక మంచి ఆరోగ్యకరమైన కారణం అనేది ఉంటుంది. అంటే మన ఆరోగ్యానికి సంబంధించి, మంచి చేయడానికి సంబంధించి ఒక కారణం అనేది ఉంటుంది. సో దీనిలో మాత్రం చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చెప్తానండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీకి చాలా నీడ్. కానీ అది ఎలా తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో తెలియదు, అవునా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మెయిన్ హెల్తీగా ఉండేది ఫస్ట్ మన హార్ట్. మనం డైలీ 8 అవర్స్ రెస్ట్ తీసుకుంటామండి, పడుకుంటాము. అలా చాలాసార్లు రెస్ట్ తీసుకుంటాం లైఫ్లో. కష్టపడతాం, పని చేసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ మామూలే, తింటాం, పడుకుంటాం, రెస్ట్ తీసుకున్నంత మామూలే. అలా ఎన్నేళ్ళండి మనం బతికినన్నేళ్ళు. సపోజ్ 70 అయితే 70 ఏళ్ళు, 80 అయితే 80 ఏళ్ళు, 100 ఇయర్స్ అయితే 100 ఇయర్స్. కానీ మనం బతుకున్నంత కాలం 1 మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసేది ఏదైనా ఉంది అంటే అది మన హార్టేనండి కదా, మన గుండె. మన గుండెకి ఏమన్నా అయితే మనం కూడా షెడ్కి వెళ్ళిపోయినట్టే, అవునా. అలాంటి హార్ట్ హెల్త్ అనేది హెల్దీగా ఉంటుందండి. ఫస్ట్ మన గుండె బాగుంటే అన్నీ బాగున్నట్టే కదా, మనం కూడా బాగున్నట్టే. కాబట్టి మన గుండెని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మెయిన్ హార్ట్ హెల్త్ బాగుంటుంది. అండ్ ఇతర గుండె జబ్బులు అనమాట, అంటే లైక్ చాలామంది ఏంటంటే గుండెకు అందాల్సిన బ్లడ్ సరఫరా అవ్వట్లేదు, గుండె దగ్గర కొవ్వు ఎక్కువగా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి జబ్బులు ఏమైనా ఉంటే కూడా వాటిని కంట్రోల్ చేసేస్తాయి. అలాగే మెయిన్ ఇమ్యూనిటీ సిస్టమ్, మన ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది పెంచుతూ ఉంటుంది. అలా రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల మన బాడీలోకి ఏమన్నా వైరస్లు కానీ, ఫంగస్లు కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటిని కంప్లీట్గా చంపేసి బయటికి తోసే రైట్ దీనికి ఉందన్నమాట, పవర్ దీనికి ఉంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి. ఓకేనా. అంతేకాకుండా మెయిన్ ఇప్పుడు మీకు ఏజ్ అయ్యే కొద్దీ చాలామంది నాకు ఏజ్ అవుతుందని చెప్పుకుంటూ ఉంటారు. బట్ కొంతమంది ఏజ్ ఎదిగినా మీకు అంత ఏజ్ అంటే ఎవరు నమ్మబుద్ధి కావట్లేదండి అంటూ ఉంటారు. సో అది కూడా మన వయసు మన మీద పడనీయకుండా కూడా సపోర్ట్ చేయడంలో ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా సపోర్ట్ చేస్తాయండి. అంతేకాకుండా మన బ్రెయిన్, మన మెదడు పనిచేసే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరచడంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ డిప్రెషను అండ్ మన స్ట్రెస్, ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ని, డిప్రెషన్స్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మెయిన్ బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న, లో బీపీ, హై బీపీ, వీటిని కంప్లీట్గా అదుపులో ఉంచడానికి ఒమేగా 3 సూపర్ సప్లిమెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వింటున్నాం కదా, లివర్లో చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు కూడా ఒమేగా 3 అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. అంటే మన లివర్లో ఉన్న, లివర్ దగ్గర, నియర్ టు లివర్ ఏదన్నా ఫ్యాట్ ఉన్నా దాన్ని తగ్గించడానికి ఈ ఒమేగా 3 సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే మన లేడీస్కి ఏంటంటే ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ టైంలో వచ్చే నొప్పులు తగ్గించడంలో కూడా కంప్లీట్గా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్, మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటో వాటిని కరెక్ట్గా పనిచేసి వాటిని కంట్రోల్ చేసేలా సపోర్ట్ చేస్తాయి. ఇలా చాలా ఉన్నాయండి. ఎన్నో రకాల పాజిటివ్స్ అయితే ఒమేగా 3కి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మెయిన్
ఫ్యాట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి నేను చెప్తున్నాను, వెయిట్ లాస్లో ఎవరైతే ఉన్నారో మీకు తగ్గిన వెయిట్, మీ ఫ్యాట్ అనేది తగ్గి మీ మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి, హెల్దీ మజిల్ని గ్రో చేయడానికి ఒమేగా 3 కూడా సూపర్ సపోర్ట్ చేస్తుందండి. ఇది ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా, మీరు ఏమాత్రం ఆలోచించకుండా వాడండి. నేను కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో ఒమేగా 3 లైఫ్ లైన్ కంప్లీట్గా వాడాను, చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. ఓకేనా, బేబీస్ కూడా హెల్దీగా పుడతారు. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోవాలని మన డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఓకే, అండ్ మెయిన్ అసలు ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దేనిలో ఎక్కువగా ఉంటాయంటే మెయిన్ నట్స్ అండి, వాల్నట్స్లో అండ్ పిస్తాలో, బాదం, ఆల్మండ్స్లో ఉంటాయి. మెయిన్ ఎగ్స్, సీ ఫుడ్ అండ్ చికెన్. మెయిన్ ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి మనకి అవకాడో ఉంటుంది కదా, అవకాడో అందరికీ ఐడియా ఉంటుంది. అవకాడో, బ్రకోలీ ఇలాంటి వాటిల్లో కూడా ఉంటాయి. ఆలివ్ ఆయిల్లో ఉంటుంది. అండ్ మెయిన్ సీడ్స్ అనమాట, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, మెయిన్ చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ 1 స్పూన్ డైలీ తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. ఓన్లీ 1 స్పూన్, మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా క్యాలరీస్ పెరుగుతాయి. ఓన్లీ 1 స్పూన్ తీసుకోండి. ఓకేనా, చాలా మంచిది. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒమేగా 3 వీటి నుంచి వెళ్తుంది. ఇవన్నీ నేను తీసుకోలేనండి, నా వల్ల కాదు, కాస్ట్ ఎక్కువ అనుకుంటారా, ఒమేగా 3 సప్లిమెంట్ ఒక్కటి యూజ్ చేయండి. ఇందులో మనకి ఆల్మోస్ట్ 60 ఉంటాయండి. 2 మంత్స్ వేసుకోవచ్చు. డైలీ 1 చాలండి, ఎక్కువ వద్దు. 1 తీసుకోండి చాలు, చాలా హెల్తీగా ఉంటారు. ఓకేనా, సో ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ పెరగాలి, ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతున్నారు అనుకుంటే ఒమేగా 3 ఈజ్ ద బెస్ట్ ఫుల్ స్టాప్ ఫర్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా, సో ఒమేగా 3ని అసలు నెగ్లెక్ట్ చేయకండి, చాలా మంచిది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా, మజిల్ పెరగాలనుకున్న వాళ్ళైనా, ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలనుకున్న వాళ్ళైనా ఒమేగా 3 పక్కా యూజ్ చేయాలి. ఓకేనా, సో లేదు మేము కొనుక్కోలేము అనుకుంటారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ సీ ఫుడ్ కానీ, బాదం పప్పులు కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా, సో అదండి ఒమేగా 3 హెర్బల్ లైఫ్ లైన్ యొక్క బెనిఫిట్స్. సో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ. ఇన్ని విన్నాక కూడా మీరు ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోకపోతే ఎలాగండి? సో వీలైనంత తొందరగా త్రిఫల సప్లిమెంట్ని ఆర్డర్ చేసుకొని, యూస్ చేసుకొని, మంచి రిజల్ట్ తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ త్రిఫల గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, సో వీడియో అయితే ఇదండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.